సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట. సన్న బియ్యంతో బోనస్ మొదలు, తర్వాత దొడ్ల రకానికి కూడా ఇస్తాం. ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తాం. తడిసిన మొలకెత్తిన మద్దతు ధర ఇస్తాం. బారాస అసత్య ప్రచారాలు నమ్మవద్దు, రైతులు ధైర్యంగా ఉండాలి. మీడియాతో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క గారు అయితే ఈ విధంగా తెలియజేశారన్నమాట. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు అంశంలో రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో ఇక్కడ తెరిచిన వాటికంటే ఈసారి 7,215 కొనుగోలు కేంద్రాలు అధికంగా ప్రారంభిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. గత బారాస ప్రభుత్వం కంటే తామే ధాన్యం అధికంగా కొనుగోలు చేసినట్లు కూడా ఆయన అయితే చెప్తున్నారు. అందువల్ల ముందుగా సన్న బియ్యానికి అయితే బోనస్ ఇచ్చి, తర్వాత దొడ్డు బియ్యానికి కూడా బోనస్ అయితే ఇస్తామని, ముందుగా ఈ బియ్యానికి అయితే బోనస్ ఇస్తామని చెప్పేసి వీరైతే తెలియజేశారన్నమాట. సో రైతులందరూ కూడా గమనించాలని చెప్తున్నారు. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.